గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో కొనుగోలు కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సందర్శించారు బీజేపీ నాయకులు. గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎత్తి చూపుతూ మార్కెట్ సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చారు. గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మర్కంటి ఏకొండలు మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి వాతావరణ శాఖ భారీ వర్షాలు ఉన్నాయనే సూచనలు మార్కెట్ యార్డ్ కి పాలక వర్గానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయనప్పటికీ ఎలాంటి ముందస్తుగా రైతుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం పూర్తిగా విఫలమైందని గజ్వేల్ మార్కెట్ యార్డ్ యాజమాన్యం మార్కెట్ యార్డ్ లో జల్లి మిషన్లు 4 ఉంటే 2 మాత్రమే నడుస్తున్నాయన్నారు. మిగతా 2 బ్రేక్ డౌన్ లో ఉన్నాయని, ఆ రెండింటికి కూడా ఎలక్ట్రికల్ ప్లగ్ చెడిపోవడం వల్ల రైతులు జల్లి పట్టడంలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు. రైతులకు గన్నీ బ్యాగ్ అందించడంలో ట్రక్ షీట్స్ రైతులకు కల్పించాల్సిన ఫెసిలిటీ కూడా నామమాత్రంగానే ఉన్నాయన్నారు. మార్కెట్ యార్డ్ లో ధాన్యం త్వరితగతిన షిప్పింగ్ చేసి రైతుల వద్ద కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతుల పక్షాన తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ రోజు ఉదయాన 5 గంటలకు భారీ వర్షం కారణంగా రైతుల ధాన్యం తడిసి ముద్దయిందని, తడిసిన ధాన్యాన్ని కూడా ఆంక్షలు లేకుండా మొత్తం కొనుగోలు చేయాలని, అదేవిధంగా రైతులకు క్వింటాలకు 500 బోనస్ చెల్లించాలని మరియు తాలు తరుగు పేరుతో రైతులకు ఇబ్బంది పెట్టవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, సిద్దిపేట జిల్లా కౌన్సిల్ మెంబర్ చెప్ప్యాల వెంకటరెడ్డి, ఓబీసీ మోర్చా సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్, గజ్వేల్ పట్టణ మండల ఉపాధ్యక్షులు నాయిని సందీప్, మగ్దూర్ నరసింహ, మైసా విజయ్, బార్ అరవింద్, పట్టణ కార్యదర్శి కోని రాజశేఖర్ రెడ్డి, ముదిరాజ్ నాగు, ముదిరాజ్, గజ్వేల్ పట్టణ కోశాధికారి హరిరామ్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు కుంకుమరాణి, భక్తమాల, స్వరాజ్యలక్ష్మి, ఓబీసీ మోర్చా గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దువ్వల రాజు, కార్యదర్శి కేశబోయిన రమేష్ రైతులు పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. ఈరోజు గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ నాయకులందరం సందర్శనకు వచ్చి ఆయా రైతుల యొక్క వరి ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. పూర్తిగా గత 3 రోజుల నుండి వాతావరణ శాఖ హెచ్చరించినప్పటి నుండి కూడా ఈ ప్రభుత్వం, ఈ యంత్రాంగము నిమ్మకు నీరెక్కినట్టు వ్యవహరించి ఈరోజు రైతుల యొక్క ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ఈరోజు మార్నింగ్ 4 గంటల నుండి భారీ వర్షంతో రైతుల యొక్క ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. దీనికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ పూర్తిగా విఫలమైంది. ఈ యొక్క ప్రభుత్వం రైతుల మీద కపట ప్రేమ చూపిస్తూ మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈరోజు గజ్వేల్ పట్టణ కేంద్రంలో మార్కెట్ యార్డ్లో షిఫ్ట్ కాక వరి ధాన్యం ఆ యొక్క ట్రక్ షీట్లు ఇవ్వలేక, గన్ను బ్యాగులు లేక, కనీసం ఆ తూర్పాల పెట్టే మిషన్కి ఆడ చేసే ప్లగ్ కూడా లేదు. ఈరోజు పరిశీలించడం జరిగింది. ప్లగ్ కూడా లేదు. 3-4 ఇట్లలో 2 నడుస్తున్నాయి, 2 బ్రేక్ డౌన్ అని సైడ్కు పెట్టేసారు. ఇప్పుడు రైతులు అల్లకల్లోలంలో రైతులు ఉన్నారు. మరి ఎందుకు ఇంత అలసట రైతుల మీద చూపించడం? భారీ వర్షానికి తడిసి ముద్దయింది. కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అత్యధికంగా ట్రక్కులు పెట్టి ఈ యొక్క ధాన్యాన్ని షిఫ్ట్ చేయవలసిందిగా కిసాన్ మోర్చా పక్షాన మేము తెలియజేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. ఈరోజు గజ్వేల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్ మార్కెట్ యార్డు సందర్శన చేయడం జరిగింది. ఈ యొక్క సందర్శనలో మా దృష్టికి ఏదైతే మార్కెట్ యార్డ్లో అందుబాటులో లేనివి దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా గత 2 రోజుల నుంచి వాతావరణ శాఖ వర్షాలు ఉన్నాయని తెలిపినా కూడా ఈ యొక్క రైతుల ఒడ్లు మార్కెట్లోకి ఎంటర్ అయ్యి వారం రోజులు గడుస్తూ ఉన్నా ఇంతవరకు ఆ యొక్క ఒడ్లను జల్లి కాలేదు. అదేవిధంగా కాంటా కూడా ఇంతవరకు కాలేదు. కావున ఈ యొక్క ఏదైతే మార్కెట్ యాజమాన్యం ఉందో, పాలకవర్గం ఉందో, ఈ పాలక వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే 10 రోజుల నుంచి ఇలా గడుస్తూ ఉన్న ధాన్యాన్ని రైతులను వెంటనే మీరు త్వరితగతిన కాంట పెట్టి ఈరోజు ఒడ్లను ఖాళీ చేయించి, అదేవిధంగా ఈ యొక్క గజ్వేల్ పట్టణంలో పరిసర రింగ్ రోడ్డు పరిసరాలలో, అదేవిధంగా రైతు కళ్ళాలలో ఈరోజు రైతు ధాన్యం ఈరోజు తడవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఉదయం నుంచి వర్షం సూచన ఉన్నా కూడా మార్కెట్ యార్డు ఏదైతే మొద్దు నిద్ర వహిస్తుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఈ యొక్క పాలక వర్గం చైర్మన్ గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే 10 రోజుల నుంచి ఇళ్ళకి వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంట చేయాలి. అదేవిధంగా ఏదైతే రింగ్ రోడ్లలో మగ్గుతున్న వడ్లను వెంటనే వీటిలకు మార్కెట్లోకి అలో చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే
జల్లి మిషన్లకు ఎలక్ట్రిక్స్ అయితే ప్లగ్గులు అందుబాటులో లేకపోవడం వల్ల 2 మిషన్లు పక్కకు పడి ఉన్నాయి. ఇంతకుముందు మా ఏగొండ గారు చెప్పినట్టు. అదేవిధంగా వెంటనే అది కూడా పూర్తి చేసి రైతులకు అన్ని విధాలుగా వాటర్ స్పెషాలిటీ కానీ ఏదైతే 5 రూపాయలకు సంబంధించినటువంటి అన్నమే కానీ ఇవన్నీ రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పి మేము ఈ యొక్క పాలక వర్గాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ యొక్క వర్ష సూచన ఉన్నందున ఏదైతే ఒడ్లు నానకుండా ఏదైతే కవర్లు ఉన్నాయో తాటిపత్రులు రైతులకు అందుబాటులో కూడా ఉంచాలని చెప్పి ఈ యొక్క మార్కెట్ యాజమాన్యాన్ని మేము కోరుతా ఉన్నాం. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్.